పెద్ద మనిషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే కాకుండా ఆయన ఏ విషయంగా సరే, బంధంలో ఏ విషయంగా సరే నిస్వార్థంగా ఎవరు ఎలాంటివైనా సరే, ఎవరు వచ్చినా సరే, వీళ్ళెవరు వాళ్ళెవరు, వాళ్ళేంటి వీళ్ళేంటి అనేది ఆలోచన లేకుండా సహాయం చేసే వ్యక్తి ఆర్కే గారు. అందరికీ తెలిసిన విషయం ఆ విషయం ఆర్కే గారిని కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ అందరికీ సహాయపడుతూ, అలాగే మనం పార్లమెంటు పరిధిలో మీ పరిధిలో అసెంబ్లీ పరిధిలో అందరికీ మద్దతు తెలిపి భారీ మెజారిటీతో పార్లమెంట్ అభ్యర్థుల్ని కూటమిని గెలిపించాలని కోరుకుంటూ, అలాగే బిఆర్ అందరి గారి ఆధ్వర్యంలో మీ అందరూ అడవాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా రేపొద్దున మచిలీపట్నం అభివృద్ధికి, కృష్ణా జిల్లా అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆయన సపోర్ట్ పెట్టుకుని గవర్నమెంట్ ఉన్నప్పుడే అంత డెవలప్ చేసినప్పుడు రేపు బీజేపీ కూటమిలో ఖచ్చితంగా ఆయన ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన అభివృద్ధి చెందింది నేను మీకు చెప్పక్కర్లేదు. చాలా విషయాల్లో బంధువులు అనేక విషయాల్లో అభివృద్ధి చెందింది. ఇటు మన విజయవాడ నుంచి వచ్చే రోడ్డు కానీ, ఈ మామూలుగా కోస్టల్ కారిడార్ కానీ, రోడ్డు కానీ నాకు తెలిసిన కంటే మీకే నాకు ఎక్కువ బాగా తెలుసు. అలాంటి ఒక పార్లమెంట్ సభ్యుడికి ప్లస్ అలాగే స్థానిక నాయకులకి అందరికీ మనం మద్దతుగా నిలిస్తే రేపొద్దున మనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మద్దతుగా నిలుస్తారనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. పార్టీల కంటే ఎక్కువ కంటే ముఖ్యమైనదంటే మన గ్రామీణ వచ్చే సమస్యలు ఏ విషయంగా ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే మనం వెళ్ళి మన సమస్యను తీర్చుకోవాలి అనుకుంటే ఈ రోజు మనం ఓపెన్ గా వచ్చి బయటకు వచ్చి పనిచేయాలి. ఇవాళ పనిచేయకుండా చాలా మంది రేపొద్దున తెలిసిన వాళ్ళు బొమ్మేద్దామని అప్పుడు చాలా తప్పుదామని అనుకుంటారు. అది చాలా తప్పు. మనం కూడా ఒక సైడ్ వచ్చి మన మద్దతుగా నిలిస్తేనే రేపొద్దున మనకు పనిచేయడానికి వాళ్ళగా ఉంటుంది. అలాగే బిఆర్ ఆంజనేయ గారు కూడా ఆ విషయంగా కొంచెం ముందుకు వచ్చి ధైర్యం చేసి ఆయనకు మద్దతుగా నిలవడం జరిగింది. ఒక జనసేన పార్టీ అనే కాకుండా కూటమి ప్రభుత్వంలో జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆయన అందరికీ నాయకులను ఫోన్ చేసి మద్దతుగా నిలవమని చెప్పడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆంజనేయ గారు గ్యాదరింగ్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా అవకాశం ఉంటే మేము ఖచ్చితంగా అక్కడ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రులకు కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరూ కోరుకున్నది ఏంటంటే మీరందరూ కూడా మంచి చెడులు ఆలోచించండి. మన సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో ఆలోచించండి. ఏదైనా వస్తే ఎవరు ఆదుకుంటారనేది ఆలోచించండి. ఒక బిఆర్ ఆంజనేయ గారికి స్వార్థపూరితంగా వచ్చింది కాదు. మనందరి సమస్యలు పరిష్కరించే వ్యక్తి ఎవరు, మనకు ఉపయోగపడే వ్యక్తి ఎవరు, ఏదైనా ఆమె వస్తే ఆదుకునేది ఎవరు అనేది ఆలోచించి మీరు కూడా మాకు మద్దతు తెలపాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఆర్కే గారు బంధువులు వస్తే ఆర్కే గారు హోటల్లో భోజనం చేయడం ఎవరు సాధ్యంగా, ఎందుకంటే ఇంటి భోజనం ఎక్కువగా ఉంటుంది. బయట చుట్టాలు ఉన్నా సరే ఆర్కే గారు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు. ఎందుకంటే ఆయన దగ్గర అందులో రుచికరంగా ఉంటుంది. భోజనం చేయకుండా ఎవరు నాకు తెలిసి. అలాగే ఆర్కే గారు నాకు తెలిసినంత వరకు ఒకవైపు ఇవాళ రెండో వైపు కూడా చూశాను. ఆర్థికవేత్త కూడా ఉన్నారు, సామాజికవేత్తలు కూడా ఉన్నారు. ఈ రెండో వైపు నాకు తెలియదు, పెద్దగా జనసేన నాయకులనే తెలుసు. ఆయన దగ్గర ఆర్థికవేత్తగా మనం కూడా ఆయన చెప్పిన నిజంగా నేను కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించుకుంటే ఆర్థిక క్రమశిక్షణ ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఎదుగుదల ఉన్నది. ఆర్థిక క్రమశిక్షణ లేనివాడు ఎంత సంపాదించినా సరే బుడత పని పనిలో ఉంది. ఆయన ఎదుగుదల కారణం వాళ్ళు చెప్పినప్పుడు మనందరం కూడా అలాంటి విషయాలు గ్రహించి మనం కూడా జాగ్రత్త పడాలని కోరుకుంటూ, అలాగే సామాజికంగా ఆయన చేస్తున్న మెడికల్ క్యాంపులు అయితే మనం ఎక్కడో చాలా మనం పెట్టగలం. అలాంటిది ఆయన రూరల్ గా నేను పెద్దల సంవత్సరంలో ఈ కూటమికి మద్దతుగా నిలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన చిన్నప్పటి నుంచి బంధువులు ఎలా ఉందనేది నాకంటే మీకు బాగా తెలుసు. కోర్టు మన చిన్నప్పటి నుంచి కలే. కానీ అలాంటిది మన బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్గా 2 సంవత్సరాలు అనుకుంటున్నారు. గెలిచిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే ఒక 6 నెలలు అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ముందు ఒక 6 నెలల ముందే వచ్చేవాల్సి వస్తుంది. ఒక 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఆయన ఒక 2 సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గంలో ఆయన కంటే ఒక బ్రాండ్, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా సరే మన సొంత గుడివాడకి మా చిన్నప్పటి నుంచి ఇటు రైల్వే గేట్ పడితే కనీసం ఒక అరగంట పోయేది. అలాగే బైపాస్ రోడ్ వెళ్ళినా సరే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది. అలాంటి సందర్భంలో కూడా ఏ ఊరు వెళ్ళినా సరే బాలసుబ్రహ్మణ్యం గారు నేను ఇది చేశాను అని గర్వంగా చెప్పుకునేలాగా చాలా డెవలప్ చేశారు. అలాంటి ఒక మంచి మనిషికి, నిజాయితీ గల వ్యక్తికి మచిలీపట్నం నుంచి మనం సపోర్ట్ చేస్తే మెజారిటీ, భారీ మెజారిటీ, ఢిల్లీ స్థాయిలో వినబడేలాగా భారీ మెజారిటీతో గెలుపొంది ఆయన ఇంకా మనకి అభివృద్ధి చెందుతానని
అభివృద్ధి చేస్తానని, కృష్ణా జిల్లా ఇంకా అనేక విషయాల్లో అభివృద్ధి చెందుతుందని, బాలశౌరి గారి నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ అందరికీ తెలిసిందే. వాళ్ళందరూ ఇతర నాయకులు కూడా, ఇతర పార్టీలో ఉన్న నాయకులు